తేదీ 30 తేదీ సెప్టెంబర్ 30 తేదీన మంచిర్యాల పట్టణంలోని శ్రీ వైష్ణవి జ్యువెలర్స్ షాప్లో సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్యలో ఒక ముగ్గురు గుర్తు తెలియని మహిళలు వచ్చి షాప్లో జ్యువెలరీ షాప్లో ఈ పట్టీని సిల్వర్ పట్టీని కొంటున్నట్టు నటిస్తూ వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసి షాప్ వాళ్ళని అందులో నుంచి దాదాపు 10 జతలు సిల్వర్ పట్టీ వాటి బరువు వెయింగ్ వచ్చేసి 500 గ్రాములు, 1/2 కేజీ వెండిని దృష్టి మరల్చి దొంగిలించుకోపోయారని చెప్పి ఆ రోజు వైష్ణవి జ్యువెలర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు క్రైమ్ టీమ్ని భూపాల్పల్లి జిల్లా మూలపల్లి మండల్ ఇస్టేట్ గ్రామానికి చెందిన వారిగా వీళ్ళని గుర్తించడం జరిగింది. ఈరోజు క్రైమ్ పార్టీని ఇక్కడ పంపించి పట్టుకొని రావడం జరిగింది. ఈ ముగ్గురు మహిళలు ఎవరైతే ఇద్దరు మహిళలు ఉన్నారో వాళ్ళు ఒకటి మాసు అన్నపూర్ణ, వయసు 40 సంవత్సరాలు, ఇస్పేట్. గుడిపాక రాధా, ఆమె కూడా ఇస్పేట్. ఇంకో ఆమె శనివారం పూలమ్మ. వీళ్ళు ముగ్గురు కలిసి దొంగతనం చేసినట్టు విచారణలో ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళు 30 తేదీన వీళ్ళపై ఆల్రెడీ మట్టెవాడ పోలీస్ స్టేషన్, బెల్లంపల్లి, 2-3 చోట్ల జమ్మికుంట, హైదరాబాద్ ఏరియాలో ఇంతకుముందు ఇదే దొంగతనం చేసినట్టు కేసులు ఉన్నాయి. ఈ బెల్లంపల్లి కేసులో కోర్టుకు హాజరు కావడానికి 30 తారీఖు సెప్టెంబర్ 30 తారీఖు వచ్చారు. మొన్న వచ్చి కోర్టు అటెండ్ అయిన తర్వాత తిరిగి వాళ్ళ ఊరికి వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఈ అఫెన్స్ చేసి వెళ్ళారు. వీళ్ళు గత మే నెలలో కూడా మళ్ళీ మన బెల్లంపల్లి పట్టణంలో జ్యువెలరీ షాప్లో చేశారన్నారు. కానీ అది దరఖాస్తు కేసు నమోదు దరఖాస్తు ఇవ్వలేదు. సో వీళ్ళు ఇదే తరహాలో దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డారు ఇంతకు 3 సార్లు. ఇప్పుడు ఈ కేసులో ఐడెంటిఫై చేసి వీళ్ళని పట్టుకొని రావడం జరిగింది. మేము వీళ్ళ వద్ద నుండి 500 గ్రాములు కిలో ఏదైతే దొంగిలించిన వెండి ఉన్నదో ఐటమ్స్ని కూడా రికవర్ చేయడం జరిగింది. గోల్డ్ షాప్ వాళ్ళకి కానీ ఇతర వ్యాపార సముదాయ వాళ్ళకి కానీ మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళు లేడీస్ గుర్తు తెలియని వ్యక్తులు సమూహాలుగా లోపలికి వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకొని లేదా స్కార్ఫ్ని కట్టుకొని చుట్టూ ఫేస్ కవర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళని దయచేసి వాళ్ళని తొలగించే విధంగా, రిమూవ్ చేసే విధంగా ముందే చేయాలి. అంటే ఏదైనా డౌట్ఫుల్గా అనిపించినప్పుడు ముఖాగా గ్రూపుగా షాపుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని సేల్స్మెన్స్ గమనిస్తూ ఉండాలి. వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ బిహేవియర్ యాక్టివిటీ అనేది గమనిస్తున్నారు, వాళ్ళ మూమెంట్ని. అంతేగాని వాళ్ళు రాగానే అది చూపి ఇది చూపి అని వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ అనేది వాళ్ళ మెయిన్ ఎమో ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజింగ్లో పెడతారు సేల్స్మెన్స్. కాబట్టి సేల్స్ గర్ల్స్ కానీ సేల్స్ బాయ్స్ కొంత వాళ్ళని ముఠాగా వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం అలర్ట్ అయ్యి ఐడెంటిఫై చేసి గమనిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు లగేజ్లు పట్టుకొని వస్తారు, బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ అవి పట్టుకొని వస్తారు. వాటిని బయట షాప్ వాళ్ళే, ఏదైతే షాప్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కౌంటర్ పెట్టి బయట అక్కడే తీసుకొచ్చే లగేజ్ని అక్కడే బయట ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే ఇట్లా స్క్రాప్స్ పెట్టుకొని చుట్టూ ముఖానికి కవర్ చేసుకుంటూ మాస్కులు ఇట్లా పెట్టుకొని వస్తారో వాళ్ళని ఇమీడియట్లీ రిమూవ్ చేయించే విధంగా అక్కడ లేడీస్ షాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చేయించి లోపలికి పంపించాలి. ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఖచ్చితంగా షాపు ఓనర్స్ తీసుకోవాలి. లేకపోతే ఈ విధంగా గ్యాంగులుగా వచ్చి దొంగతనాలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవాళ్ళు కేవలం కస్టమర్ వస్తున్నారు కదా అని చెప్పేసి కాకుండా కొంత జాగ్రత్త వాళ్ళని గమనిస్తూ సర్వేలెన్స్ నిఘా పెట్టాలి. ఉంచాలి. వీళ్ళ కస్టమర్ మాటన ఇంకెవరైనా అఫెండర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. షాప్ వాళ్ళు ప్రాపర్ చెకింగ్ ఉండాలి.
అదేవిధంగా వాళ్ళ లగేజ్ తీసుకొచ్చి లగేజ్ని బయటనే కౌంటర్లో పెట్టించే విధంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లా మాస్కులు ఇట్లా ఫేస్ కవర్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళని రిమూవ్ చెప్పి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము వ్యాపార సముదాయం ఏదైతే ఉంటారో డ్యూరల్ షాప్ కానీ ఇతర బిజినెస్ వాళ్ళని మేము విజ్ఞప్తి చేస్తాం.